నేను దేవి రమేష్ నాయుడు, సోషలిస్ట్ పార్టీ ఇండియా తెలంగాణ రాష్ట్ర సభ్యుడిని. ఈరోజు తెలంగాణ స్టేట్ కార్యవర్గ సమావేశము, అదేవిధంగా జిల్లాల వారీగా కూడా అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది ఈ సమావేశానికి. సమావేశంలో ఎజెండా ప్రకారంగా అన్ని విధాలుగా చర్చ చేసుకున్నాము. ఎజెండాలో తీర్మానం తీసుకోవటము, దాన్ని ఆమోదించడం జరిగింది. అక్టోబర్ 22వ తేదీ నాడు, వారం ఏమొస్తుంది, మంగళవారం నాడు ఉదయం 10 మన స్టేట్ ఆఫీస్కి వచ్చేస్తే, అందరు జిల్లాల వారుగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి అందరం కలిసి 10:30 మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్ళి అక్కడ మన సమావేశం ప్రారంభం చేసుకుందాం. 5:30 వరకు సమావేశం జరుగుతుంది. భోజనాల వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయి, మధ్యలో టీ కూడా ఉంటుంది. అందరూ జిల్లాల వారీగా ఎవరెవరు ఎంతెంత మందిని తేగలుగుతున్నారు. అదేవిధంగా సుమారు 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు రావచ్చు. ఏ జిల్లా నుంచి ఎవరెవరు ఎంతెంత ఇవ్వగలుగుతారని కూడా ఏ బలవంతం లేకుండా, ఒత్తిడి లేకుండా అడుగుతున్నాము. ఆ విధంగా కూడా కొందరు చెప్పారు, ఆ విధంగా కూడా రాసుకున్నాము. ఇవన్నీ కూడా బాధ్యత మాత్రం మొత్తం జిల్లాల వారీగా అధ్యక్షుల, కార్యదర్శుల భుజాల మీదనే ఉంటుంది. మీరే చేస్తారు, మీ వల్లనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ప్రోగ్రామ్ని కూడా జయప్రదం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాల్సింది. అందరూ కూడా సహాయ సహకారాలు కూడా అందించాలి. కొందరు సోషలిస్ట్ పార్టీలో అందరూ ఉన్న వాళ్ళు ఏమి ఉండరు. కొందరు సమయం కేటాయించి రోజు పార్టీకి సమయం ఇచ్చుకుంటూ ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా మనము వేదికని ఏ విధంగా అలంకరించుకోవాలి, వేదిక పైన ఎవరెవరు కూర్చోవాలి, అతిథులు ఎవరు, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, వాళ్ళని కూడా మనము సన్మానిస్తాము. అదేవిధంగా వేదిక పైన మన సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులను కూడా సన్మానిస్తాము. వీరినే కాకుండా ఎవరైతే ఎక్కువ శ్రమించి కష్టపడి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేస్తారో వాళ్ళని కూడా పేరు పిలిచి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించడం జరుగుతుంది వేదిక మీద. ఇటువంటి అన్నీ కూడా మనం వాళ్ళ చర్చించుకున్నాము. కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టుకున్నాము. ఆ తీర్మానాన్ని కూడా ఆమోదించారు వచ్చిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు. అదేవిధంగా మన సెక్రటరీ రాజేష్ గారు, వీరు వచ్చినప్పటి నుంచి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మనం ఈ పార్టీది అన్ని పదవులు మాత్రము డిజాల్వ్ చేసేసాము, నిర్మూలించేసాము. ఇప్పుడు పదవులు మాత్రము 22వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షురాలని ఎన్నుకుంటాము. ఎన్నుకున్న తర్వాత ఆవిడ అందరినీ మళ్ళీ నియమిస్తారు. అందరికీ మళ్ళీ ఏ పదవులు, ఎవరికి ఏ పదవులు ఇస్తారో అది నియమిస్తారు. పార్టీకి పదవులు తీసుకున్న తర్వాత కూడా పదవులకు న్యాయం చేస్తూ మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని, అందరూ కష్టపడాలని చెప్పి నేను అందరితో కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసి ఇక్కడ కార్యక్రమం సక్సెస్ జయప్రదం చేసి